పోలీసులు ఈ కేసులో మరిన్ని వివరాల సేకరణకు కస్టడీ ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగన్ పై రాయిదాడి ఘటన అనేక వివాదాలకు కేంద్రంగా మారింది. వైసీపీ నేతలు అత్యుత్సాహంతో చంద్రబాబే దాడి చేయించారంటూ చేసిన ప్రకటనలు, ప్రచారంలో వాస్తవం లేదని ప్రజలకు అర్థమైంది. దాంతో అందరూ గప్చుప్ అయిపోయారు. ఇక పోలీసులను అడ్డం పెట్టుకుని ఏదో విధంగా బోండా ఉమ్మా వంటి నేతను ఇరికించాలని చూసినా సాధ్యపడలేదు. దానితో ఇప్పుడు నిందితుడు సతీష్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ అండ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్టేట్మెంట్ రికార్డు కోసం ఓ పిటిషన్ వేశారు. సతీష్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని, ఆయన విచారించడం ద్వారా జగన్ పై రాయిదాడి ఘటన వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునే అవకాశం ఉంటుందని పోలీసులు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 164 స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈ నెల 29 వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేయవద్దంటూ నిందితుడి తరపున న్యాయవాది తన వాదనలో అభ్యర్థించారు. అయితే ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 29 తర్వాత నిందితుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెబుతూ ఆ రోజుకు కేసు విచారణ వాయిదా వేశారు. మరోవైపు ఈ రోజు పోలీస్ కస్టడీ పిటిషన్ వేయడంతో దీనిపై మంగళవారం ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే A2గా భావించి అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావును పోలీసులు శనివారం రాత్రి ఇంటి వద్దే దింపేశారు. మళ్లీ ఇప్పుడు సతీష్ ను కస్టడీలోకి తీసుకుని బెదిరించడం ద్వారా టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కేసులో ఇరికించాలనే కుట్రలు జరుగుతున్నాయని చర్చ సాగుతోంది. అందుకే కోర్టులో విచారణ పూర్తయ్యాక ఎటువంటి ఆదేశాలు వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.